హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం మజ్జిగ ఉంటాయి కదండి, కుండలో కానీ అలా చేసి పెట్టేసేసుకొని 3 days 4 days మంచిగా పులవనిచ్చేసాక మళ్ళీ చిలికేసేసి మజ్జిగలాగా చేసేసుకున్నాక మొక్కలకి ఇచ్చారనుకోండి, పోతా పిండి అలా రాలిపోతుంది. ఎండాకాలం నెలకు ఒక తడవ ఇలాంటివి చేసి ఇస్తూ ఉంటే చెట్లు అనేది హెల్తీగా ఉంటాయి. పూత రాలిపోవడం కానివ్వండి, పిండి రాలిపోవడం కానీ అలాంటి సమస్యలు కూడా ఇగోండి. ఆకులు పండు రాలిపోతుంటాయి కదా, పూత కాయలు కూడా సైజు తగ్గుతుంటాయి. ఇగోండి నాకు బీరకాయలు ఇవన్నీ ఎక్కువ మే నెలలో కొంచెం ఎండలు ఎక్కువే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే 15 రోజులకి ఇలాగా మజ్జిగని ఇచ్చారనుకోండి, మంచిగా చెట్లు కాపు కూడా కొంచెం అంటే ఎక్కువ తీసుకోలేకపోయినా కూడా మనకి పూత పిండి రాలిపోకుండా పూలు కాపు అనేది వంగ మొక్కలకు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి, పండు మొక్కలకు కానివ్వండి. ఇదిగోండి నాకు అన్నీ కొంచెం గిట్టిగా బారినట్టు అట్లా అంటారు కదా, అలా అయిపోతున్నాయి. ఇలా మజ్జిగ ఇచ్చాననుకోండి, నీట్గా పూత పిండి రాలిపోకుండా కూడా మనకి మంచిగా కాయ అనేది ఇగోండి. సపోటా చెట్లకి ఇలా 15 రోజులకి 20 రోజులకి చేస్తూ ఉంటానండి. మజ్జిగ అనేది మనం మెయిన్ మజ్జిగ అనేది 3 days 4 days పులుసు పెట్టుకోవాలన్నమాట. ఇలా పులుసు పెడితేనే మజ్జిగ అనేది మనం ఇట్లా ఇస్తేనేనండి, లేకుండా ఉంటే కాయంతా రాలిపోయినట్టు అట్లా అయిపోతుంటాయి కదా. అలా 15 రోజులకి 20 రోజులకి చేసామనుకోండి, పిండి అనేది కూడా కాపు అనేది కూడా మళ్ళీ మంచిగా వస్తాయండి. ఇగోండి పచ్చిమిరపకాయల మొక్కలకి అన్నిటికీ 15 రోజులకి 20 రోజులకి ఇలా ఇస్తూ ఉంటే కాపు పూలకే కాదు, పూల మొక్కలకే కాదు, పండ్ల మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకు కానీ మంచిగా పనిచేస్తాయండి. ఎలా ఇస్తాను ఏంటనేది కూడా చూపిస్తారండి. ఇదిగోండి చుక్కుళ్ళు కూడా చూడండి, మంచిగా చూడండి. సమ్మర్ అయినా కూడా మనకి చుక్కుళ్ళు ఇంత బాగా వస్తున్నాయంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టేనండి. మెయిన్ ఎండాకాలం మనం వాటరింగ్ ఇచ్చుకున్న ఎంత వాటర్ ఇచ్చినా ఒట్టి వాటర్ ఇస్తే సరిపోదు. ఇలాంటివి 15 రోజులకి 20 రోజులకి కానీ వారానికి కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఎక్కువ మనం సమ్మర్లో కేర్ ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ ఎండలకి ఏంటంటే మొక్కలు డల్ అయిపోవడం, కొంచెం కాపు తగ్గుతూ ఉంటాయి. అలా కాపు తగ్గకుండా ఉండాలంటే ఇలాంటివి కంపల్సరిగా చేస్తుండాలండి మనం మొక్కలకి. ఇక చూడండి, పచ్చిమిరపకాయలకి చెట్లు అయితే పోతంతా రాలిపోయినట్టు అట్లా వడిలినట్టు పోతూ ఉండి ఇలా మజ్జిగ కానీ ఇచ్చారనుకుని వెంటనే మంచిగా పనిచేస్తాయండి. మజ్జిగ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మజ్జిగ ఎప్పుడు మనకి ఇట్లా తోడేసి పెట్టేసినవి ఇలా చేసి పెట్టుకున్నా కూడా మంచిగా వస్తాయండి. ఇదిగోండి, ఇవి కూడా అంత ఇలా రాలిపోతైతే వస్తుంది, ఇలా రాలిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ మధ్య ఇచ్చి కూడా నెలపైన అయిపోతుందండి మజ్జిగ. అందువల్ల ఏంటంటే ఇట చేస్తూ ఉంటాను, మీకు చూపిద్దామని. ఇగోండి ఎండిపోయినాయి ఎప్పటికప్పుడు. ఇగోండి సీడ్స్ వదిలేసాను. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నా కూడా మంచిగా ఎండాకాలం ఎక్కువ సీడ్స్ కూడా మనం హార్వెస్టింగ్ చేసుకోకుండా కొంచెం సీడ్స్ వదిలేసుకుంటే ఎవరైనా అడిగినా కూడా ఇచ్చేదానికి కూడా బాగుంటాయి కదండి. ఇగోండి ఇవి చాలా ఇదిగోండి. ఇంకా సమ్మర్ అంతా ఇట్లాగే మనం కాపాడుకున్నాం. మళ్ళీ సీజన్లో అంతా అయినా నాకు 1-2 కాస్త చూడండి ఎంత ఇగుర్లు వస్తున్నాయో. కొంచెం ఎండ ఎక్కువ లేకుండా కొంచెం నీళ్ళలో పెట్టుకుంటే టబ్లో పెట్టాం కాబట్టి కొంచెం ఇది 2 years వరకు ఎక్కడికి పోదు. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అనమాట. ఈ సీడ్స్ సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి సమ్మర్లో నేను పుచ్చకాయ ముక్కలు కూడా ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా మొక్క మొదట్లో ఇట్లా పెట్టేస్తుంటానండి. అంటే వాటర్ ఇచ్చేటప్పుడు అవి కొంచెం కుళ్ళినట్టు అట్లా అయినప్పుడు మొక్కలకు కూడా హెల్తీగా కూడా పనికొస్తాయి కదా. ఇలా మనం కంపోస్ట్లు మట్టిలో పెట్టకుండా ఇలా పక్కన పెట్టేసినా కూడా కంపోస్ట్ అవుద్ది. దాన్ని వాటర్ ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఉన్న రసం అంతా మొక్కలకి కింద ఏరులకు పట్టడం, కాపు అనేది కూడా మంచిగా వస్తాయండి. ఇలా చేసినా కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఎక్కువ ఈ సమ్మర్లో ఏంటంటే మనకి కాపు అనేది ఇగోండి నాకు ఇలా వడిలినట్టు ఇలా పోతున్నాయి అనమాట. ఇగోండి పూత అయితే వస్తుంది, కాయ అయితే నిలబట్టడం లేదనమాట. బెండక మొక్కలకు కానీ వీటికైనా కూడా వీటికి అందుకని ఈరోజు మజ్జిగ ఇద్దాం చూపిద్దాం అనేది కూడా. ఇదిగోండి ఈ బకెట్లో తీసుకున్నాను కదా, సగం వాటర్ తీసుకొని ఇవి 2 డబ్బాలు తీసుకున్నానండి. ఈ డబ్బాతో 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట.
ఈ ప్రతి మొక్కలకి ఇస్తానండి. మందారాలకు కానివ్వండి, ఇక చూడండి ఈ చెట్టు కూడా ఎంత బాగా పూసుద్దో సమ్మర్లో కూడా. కానీ మనం పెట్టుకున్న చిన్న దాంట్లో పెట్టినా కానీ గార్డెన్లో ఇలాంటి మొక్కలు కంపల్సరిగా గార్డెన్లు అనేటివి ఉంచాలండి. అసలు సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ ఏటికి తీసిపోవండి. అసలు పైకి రాగానే అసలు నైట్ టైం అయితే మనం పైకి వచ్చామనుకోండి అసలు అంత గమాలిస్తూ ఉంటాయి అన్నమాట. మంచి వాసన వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనము చేయాల్సింది ఏంటంటే ఇవి కొమ్మతో కూడా పెట్టుకోవచ్చండి. రోజ్మెరీ అండి, ఇదిగోండి వామాకు చూడండి. ప్రతి మొక్కకి ఇస్తానండి. అన్నిటికీ కూరగాయల మొక్కలకు కానివ్వండి, పూల మొక్కలకు కానివ్వండి అన్నిటికీ ఇస్తూ ఉంటాను నేను 15 రోజులకి 20 రోజులకి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మన మొక్కలు కూడా చాలా హెల్తీగా కూడా పెరుగుతాయండి. పూత పిండి రాకుండా ఉన్నాయి అనుకోండి, ఇలా ఇచ్చినా కూడా మంచిగా వస్తాయండి. ఇలా మీకు పూత పిండి రావటం లేదనే వాళ్ళు కూడా ఇట్లా ఇచ్చి చూడండి. కంపల్సరిగా పూత అనేది అస్సలు రాలిపోదు. కాయ ప్రతిదీ మనం ఇచ్చినాక 15 రోజులకి అట్లా ఇచ్చుకున్నారనుకోండి, ఈ పూలు రాలిపోవడం కాపు అంటే పిండిలు వడిలినట్టు అలా అయిపోతుండే వాళ్ళకి ఇలా చేసి చూడండి. మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయండి. ఈజీయే కాదండి, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మజ్జిగ లేదంటే మనకి డైలీ ఇంట్లో మిగిలిన్నా కూడా ఒక కుండలో కానీ అలా స్టోర్ చేసేసుకొని ఒక వారం రోజులు అట్లాగే ఒక ఫర్టిలైజర్ లాగా మంచి ఫర్టిలైజర్ అనేది అవద్ది అయినాక ఇలా మొక్కలకి సగం మజ్జిగ వేస్తే ఎక్కువ శాతం వాటర్ అనేది ఇవ్వాలి. ఇలా వాటర్ కలిపిచ్చారనుకోండి మంచిగా అసలుకి కాపు అనేది కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చండి. దాంట్లో ప్లస్ ఇంగవ కలిపిచ్చారనుకోండి ఇంకా ఏమన్నా పురుగులు అంటే పైన ఆకుల పైన అలా స్ప్రే చేసేదానికి కూడా మంచిగా పురుగులు అలాంటివి ఆ స్మెల్కి పురుగు అనేది కూడా వంగ మొక్కలకి ఇచ్చేవాళ్ళు కొంచెం ఇంగ వేసేసి ఇచ్చారంటే మంచిగా పనిచేస్తాయండి. ఇలా చేస్తే కూడా మంచిగా మెయిన్ ఇది ఎండ టైంలో ఇవ్వకండి. సాయంత్రం మనం వాటర్ ఇస్తాం కదా, వాటర్కి బదులు ఇలా కలిపిచ్చేసారనుకోండి, వాటర్ ఇచ్చిన ముందు అంటే వాటర్ ఏమి లేకుండా వాటరు ఇచ్చే ముందు సాయంత్రం పూట మనం చెట్లకు నీళ్ళు ఇస్తాం. చెట్లకు నీళ్ళకు బదులు ఇలా మజ్జిగ వాటర్ కానీ ఇచ్చారనుకోండి మంచిగా పనిచేస్తుంది. అంటే ముందు వాటర్ ఇచ్చేసి ఇవ్వకూడదు, ఏదైనా ఒకటే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ మనం ముందు వాటర్ ఇచ్చినా కూడా అలా నా కింద పడిపోతూ ఉంటాయి కదా, అలా చేయబాకండి ఎప్పుడు కూడాను. మెయిన్ ఇంకోండి వాటర్ ఇచ్చారనుకోండి మీరు ఇచ్చినా కూడా వేస్టేనండి. ఏదైనా ఒకటే చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడాను. సగం అంటే వాటర్ ఇచ్చి ఇలా వేసుకోకముందు వాటర్కి బదులు ఇలా మజ్జిగతో ఇలా 15 రోజుల కంటే సాయంత్రం పూట ఎట్లాగో డైలీ వాటర్ ఇస్తుంటాం కదా, వాటర్కి బదులు ఇలా చేసుకున్నా కూడా మంచిదే. మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇక చూడండి నాకు ఇలా గట్టిగా బారినట్టు వచ్చేసాయి అన్నమాట. చూడండి కాయలు కూడా ఇదిగోండి జాంకాయలు అవన్నీ కొంచెం వడిలినట్టు, ఎంత వాటర్ ఇచ్చినా కూడా సరిపోదు, పోతంతా రాలిపోతా అలా ఉండే తలిగి ఇలా మజ్జిగ మీకు చూపిద్దామని వీడియో. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుండే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదండి. మజ్జిగ వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకుంటే కూడా ప్రతిదీ వంటింట్లో ఏది వేస్ట్ చేసుకునే అవసరం లేదండి. మన గార్డెన్లో ప్రతిదీ మనం మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఏది వేస్ట్ చేయకుండా ఇలా 15 రోజులకు కానివ్వండి, మీకు ఎప్పుడు వీలున్నప్పుడప్పుడు ఎప్పుడు ఎంత వీలున్నంత అంతవరకు మజ్జిగ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఇచ్చుకోవచ్చు అండి, ఏ సీజన్ అయినా ఇవ్వచ్చు. మెయిన్ మనం వాటర్కి బదులు ఇలాంటివి ఇస్తూ ఉంటే మంచిగా కాయలు అనేటివి కాపు కానీ పూత కానీ ఏవి కూడా పోవండి. మజ్జిగ అయితే చాలా బాగా పనిచేస్తాయండి. కాపు రాని చెట్లకు కూడా మజ్జిగ కలిపి పోస్తే మజ్జిగ అంత బాగా పనిచేస్తాయి. గంజి కానివ్వండి, మనం బియ్యం కడిగిన వాటర్ అలాంటివి ఇస్తూ ఉంటే 15 రోజులకి 20 రోజులకి మొక్కలు అనేది చాలా హెల్తీగా కూడా పెరుగుతాయి అండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసేసి. నచ్చితే లాస్ట్ వరకు ఏమన్నా కింద డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో.